లోకేశ్వరుడు హనుమంతుడి జననం రామాయణంతో గాఢంగా అనుసంధానించబడింది. భగవంతుడు విష్ణువు రాముడుగా అవతరించి భూమిపై చెడును నిర్మూలించేందుకు సమయం ఆసన్నమైందని దేవతలకు తెలిసి రాముడి కార్యాన్ని సహాయపడేందుకు అపారమైన శక్తి మరియు భక్తి కలిగిన ఒక దివ్య సృష్టిని కల్పించాలని నిర్ణయించారు. అంజన పుంజికస్థల అనే అప్సర శాపవశాత్తు భూలోకంలో వానర రూపంలో పుట్టింది. తన భర్త వీరుడైన వానరరాజు కేసరితో వివాహం అయ్యింది. తమ ప్రేమలో సమృద్ధిగా ఉన్నప్పటికీ అంజన తనకు సంతానం కోసం చాలా కోరికతో ఉండేది. దీనిని నెరవేర్చుకునేందుకు ఆమె కఠోరమైన తపస్సు చేసింది. తన భక్తితో ప్రసన్నమైన శివుడు ఆమెకు దివ్య శక్తులు కలిగిన కుమారుడిని ప్రసాదిస్తానని ఆశీర్వదించాడు. ఈ కుమారుడు భక్తి, శక్తి మరియు ధైర్యానికి ప్రతీకగా ఉండాలని ఆయన నిశ్చయించాడు.